ఓం అజ్ఞానమితిరంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిమితి నామినే. నమస్తే సరస్వతీం దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే भगवते వాసుదేవాయ. वासुदेवाय ओम ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ नमो ओम नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ नमो ओम भगवते नमो भगवते वासुदेवाय वासुदेवाय వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. గత కొన్ని రోజుల నుంచి మనం అందరం కూడా విజయవంతమైన పురుషుడు కోసం మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాం. విజయవంతమైన పురుషుడు ఎవరనగా భాగవత దృష్టితో భరత మహారాజు. సరోవరంలో కలువ పువ్వు ఉంటుంది, తామర పువ్వు. సరోవరంలో తామర పువ్వుకి పోషణ సూర్యుడి ద్వారా లభిస్తుంది. ఎంతవరకు అయితే ఆ సరోవరాన్ని తామర పువ్వు ఆశ్రయం తీసుకొని ఉంటుందో అంతవరకు మాత్రము సూర్యుడి ద్వారా పోషణ జరుగుతుంది. నీరు ఆశ్రయం విడిచి బయటికి వస్తే అదే సూర్యనారాయణుడు ఆ పువ్వుని ఎండింపజేస్తాడు. అలాగే దీనిలో సారం ఏంటంటే, మనము కూడా సరోవరం అనే గురువు ఆశ్రయంలో ఉంటే సూర్యనారాయణుడి ద్వారా అంటే భగవంతుడి ద్వారా మనకి భక్తి పోషణ జరుగుతుంది. సరోవరం లాంటి గురువు ఆశ్రయం విడిచి మనము బయటికి వచ్చేస్తే ఏదైతే పోషణ భక్తి పోషణ కృష్ణుడి ద్వారా వస్తుందో అదే కృష్ణుడు మన భక్తిని ఎండింపజేస్తాడు. ఇది ఈరోజు నీతి శాస్త్రం. గురు కృపాయ కేవలం శిష్యస్య పరమ మంగళం. గురువు కృపతోనే శిష్యుడికి పరమ మంగళం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా గురువు అందుబాటులో లేనప్పుడు వైష్ణవ జనులతోని సీనియర్ భాగవతం ఎరిగిన మర్మ రహస్యం ఎరిగిన భక్తులు సాంగత్యంలో మనం ఎల్లప్పుడూ ఉండాలి. భరత మహారాజులో ఇన్ని గుణాలు ఉండడానికి కారణము పరీక్షిత్ మహారాజు అడిగాడు అనమాట. భరత మహారాజులో ఇన్ని గుణాలు ఉండడానికి కారణం ఏంటి అని సుఖదేవ్ గోస్వామిని అడగా అప్పుడు పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కారణాలు ఉండడానికి కారణము ఆయన తండ్రి ద్వారా ఉపదేశం పొందాడు, తండ్రి దగ్గర కూర్చొని విన్నాడు. ఇది జీవితం యొక్క విజయవంతము.
భరత మహారాజు విజయం వెనకట్ల రహస్యం ఏంటి? తండ్రి ద్వారా విన్నాడు. అలాగే మన తండ్రి ద్వారా కానీ, గురువు ద్వారా కానీ, సీనియర్ భక్తుల ద్వారా కానీ భాగవత మర్మ రహస్యాలు ఎవరైతే వింటారో వాళ్ళు జీవితంలో విజయం పొందుతారు. తన ఫీల్డ్లోని విజయం పొందుతారు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారన్నమాట. ఏంట ఉపన్యాసము? భాగవతంలోకి మళ్ళీ వెళ్దాం, శ్లోకం స్మరణ చేద్దాం. మొట్టమొదటి రోజు శ్లోకం స్మరణ చేసాం కదా. శ్రీమద్ భాగవతం పంచమ స్కందము పంచమ అధ్యాయము మొదటి శ్లోకం మళ్ళా మనం అందరం కూడా వెళ్దాం. శ్రీ ఋషభవాచ నాయం హి దేహో దేహభాజాని లోకే కష్టాన్ కామానర్హతే విభుజాం యే తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. ఏ ప్రియమైన పుత్రులారా, మానవ జన్మ దొరికింది భోగించడానికి కాదు, తపస్సు చేయడానికి. మరి తపస్సు అంటే ఏంటి? కేవలం తపస్సే కాదు, దివ్య తపస్సు అని చెప్పారనమాట ఋషభదేవుడు. దివ్య తపస్సు అంటే రామకృష్ణ విష్ణు కోసమే తపస్సు చెయ్యాలి. అన్య ఏ స్వరూపాలు కూడా తపస్సు చేయడానికి కుదరదు. భక్తి చేయడానికి నరసింహస్వామి భక్తి చేస్తామా, వామన స్వామి భక్తి చేస్తామా, కూర్మ అవతారం భక్తి చేస్తామా? ఆ స్వరూపాలతో కుదరదు. అవి ఉపాసన చేస్తారు. భక్తి రామ కృష్ణ విష్ణు మహాప్రభు చైతన్య మహాప్రభు. అందుకనే దివ్య తపస్సు చెయ్యు. తపస్సు అంటే భక్తి. మరి విష్ణు భక్తి చేస్తే ఫలితం ఏంటి? శుద్ధ్యాత్మకం, హృదయము శుద్ధి అవుతుంది. ఏదైతే మన హృదయం కలుషితం అయిపోయిందో, మలినం పడిపోయిందో, ఆ మలినము ఏ చీపురుతో కానీ దేనితో కానీ పెనాయిల్తో శుభ్రం అవ్వదు. ఆ హృదయం శుభ్రం అవ్వాలి, ఏం చేయాలి? భక్తి చెయ్యాలి, విష్ణు భక్తి చేయాలి. అప్పుడు చేస్తే శుద్ధ్యాత్మకం, హృదయం శుభ్రం అవుతుంది. హృదయం శుభ్రమైన తర్వాత ఫలితం ఏంటి? తర్వాత ఏం చెప్తున్నారు? బ్రహ్మ సౌఖ్యం, బ్రహ్మానందాన్ని పొందుతారు. ఏదైతే బ్రహ్మ అంటే భగవంతుడు ఏదైతే ఆనందం పొందుతున్నాడో ఆ ఆనందము జీవుడు పొందుతాడు. ఎంతకాలం పొందుతారు? తో అనంతం, అంతులేని సుఖము, అంతులేని సుఖము పొందుతారన్నమాట. శుద్ధ్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం. అంతులేని ఆనందం పొందుతారు. ఏ సుఖం కోసం అయితే జీవుడు మెటీరియల్ వరల్డ్ రాత్రి పొగలు ఆ సుఖం కోసం వెతుకుతామో ఆ సుఖము రామకృష్ణ విష్ణు భక్తిలో ఉంది. అది విడిచి మనము అన్య ఏదేదో చేస్తున్నాం సుఖం పొందడానికి, కానీ సుఖం రాదు కదా. దానికి విపరీత ఫలితంగా దుఃఖం వస్తుంది. ఈరోజు సమాజంలో అదే. దుఃఖం ఎందుకు వస్తుంది? ఏదైతే విధి విధానం చేయాలో శాస్త్రం చెప్తుంది, వేదం ఆదేశిస్తుంది, అది చేయక అన్ని ఆచరణలు చేస్తున్నారు. ఆ ఆచరణల విధి విధానం ద్వారా దుఃఖమే వస్తుంది. శాస్త్రం చాలా చక్కగా చెప్తుంది అందరికీ. ఉం? మరి ప్రశ్న అడిగారు అనమాట. అంతా బాగానే ఉంది. మానవ జీవితం దొరికింది భోగ విలాసం కోసం కాదు, తపస్సు చేయడానికి. ఆ తపస్సు అంటే భక్తి, రామకృష్ణ విష్ణు భక్తి. భక్తి చేస్తే హృదయం శుభ్రం అవుతుంది, అంతులేని సుఖం పొందుతారు. అంతా అర్థమైంది మాకు. మరి ఆ భక్తి దొరికేది ఎక్కడ? ఏ తండ్రి, ఆ భక్తి ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో దొరుకుతుందా? కూరగాయల మార్కెట్లో, మాల్లో దొరుకుతుందా? లేదా స్మార్ట్ బజార్లో ఎక్కడైనా దొరుకుతుందా? అప్పుడు వృషభదేవుడు
ఎక్కడ దొరుకుతుందో తర్వాత శ్లోకంలో చెప్తున్నారనమాట. రెండో శ్లోకంలోని మహత్ సేవా ద్వారా మాహు విముక్తే స్తమోద్వారం యోషిత సంగి సంగం మహాంతస్తే సమచిత్త ప్రశాంత విమున్యవే సుహృద సాధవోయే మహాసేవా ద్వారమాహు విముక్తం తమోద్వారం యోషిత సంగి సంగం. ఇక్కడ ఏం చెప్తున్నారు? మహత్ సేవ, మహాత్ముల సేవ ద్వారాయే భక్తి దొరుకుతుంది. మహాత్ముల సేవ ద్వారా భక్తి దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు భక్తి. భగవంతుడి దగ్గర కూడా దొరకదు ఈ భక్తి. కేవలము భక్తి కావాలంటే మహాత్ముల సేవ చేయాలి. చైతన్య చరితామృతంలో ఇదే విషయము మహాప్రభు చెప్తున్నారనమాట. బ్రహ్మాండే భ్రమితే కోనా భాగ్యవాన్ జీవా బ్రహ్మాండే భ్రమిత కోనా భాగ్యవాన్ జీవా గురు కృష్ణ ప్రసాదే పై భక్తి లత బీజా. ఎవరికి దొరుకుతుంది ఈ భక్తి లత అనే బీజము? ఎవరో భాగ్యవంతులకే, అది కూడా గురు కృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ ప్రసాదం దొరుకుతుందంట. బ్రహ్మాండము, అనంత కోటి బ్రహ్మాండంలో ఒకటి కాదు, అలాంటి అనంత కోటి బ్రహ్మాండంలో అనంత కోటి జీవులు, అనంత కోటి జీవుల్లో ఎవరికో ఒకే ఒకరికి దొరుకుతుంది. అది గురు కృపతోని, కృష్ణుడి కృపతోని. మహాప్రభు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఋషభ దేవుడు కూడా అదే చెప్తున్నారు. మహత్ సేవ, మహత్ అంటే మహాత్ములు, ఉమ్, మహత్ సేవ, మహాన్ సేవ ఎవరికో భాగ్యవంతులకే దొరుకుతుంది. మరి మనం ఎంత భాగ్యవంతులమో చూడండి. చాలా మంది తన భాగ్యాన్ని చూసుకోలేరు. మనం గుర్తు చేసుకోవాలి, మనం ఎంత భాగ్యవంతులమో. గురు కృపతోని, కృష్ణుడి కృపతోని, మహతా కృప మనకి దొరికింది భక్తి లత బీజము. దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. మహతా కృప ఉన్న వాళ్ళకే భక్తి దొరుకుతుందంట, అన్య ఎవరికి దొరకదు. భక్తి కేవలము మహాత్ములు కృప ద్వారే. దీనికి మా ఉదాహరణ తీసుకుంటే శబరి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ మీకు స్మరణ చేపిస్తున్నా. శబరి మాతంగ ఋషికి సేవ చేసింది. మాతంగ ఋషి భగవంతుడికి చేశాడు. మాతంగ ఋషి సమయం ఆసన్నమైంది, భగవద్ధామం వెళ్ళవలసి వచ్చింది. శబరికి చెప్పి వెళ్ళిపోయాడు భగవంతుడు. వెళ్ళిపోయే ముందు ఒక ఉపన్యాసం చెప్పాడు అనమాట. శబరి, ఇన్ని రోజులు నేను భగవంతుడి సేవ చేశాను, నేను వెళ్ళవలసి వస్తుంది భగవంతుడి దగ్గరికి, కానీ నువ్వు నాకు సేవ చేసావు, భగవంతుడే నీ దగ్గరికి వస్తాడు నిన్ను ఉద్ధరించడానికి. ఈ వాక్యము వినిన వెంటనే రోజు కూడా అలంకారం చేసింది. వీధులు, మార్గం శుభ్రం చేసి, పూలు, పుష్పాలు, కాయ, పండు అన్నీ కూడా మార్గంలో అలంకారం చేసి పెట్టేదన్నమాట. ఎప్పుడు నా రాముడు వస్తాడు, ఎప్పుడు నా దేవుడు వస్తాడు, ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తాడనేసి. ఇలా చేస్తూ 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 50 సంవత్సరాలు గడిచిపోయావంట. వృద్ధాప్యం వచ్చింది. అదే యాక్టివిటీ, అదే హుషారు. మొదటలో ఏదైతే వయసులో ఉన్నప్పుడు సేవ చేసిందో
ఈ మార్గశుభ్రము 50 సంవత్సరాల తర్వాత కూడా ఇదే హుషారుగా సేవ చేసింది. భక్తిలో ఎటువంటిది కూడా హుషారు తగ్గలే. మనం ఒక రోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, వారం రోజులు చూస్తాం. తర్వాత ఈ గురువు అబద్ధం, ఈ భగవంతుడు అబద్ధం అనేసి ఆ, మనము మార్గం తప్పిపోతాం, డిలేట్ అయిపోతాం. కానీ ఎంత నమ్మకం చూడండి గురువు యొక్క మాట మీద, వచనం మీద. వస్తాడంటే వస్తాడు. జీవితాంతరం ఎదురు చూసింది అదే. లేవలేని పరిస్థితుల్లో కూడా ఆ తెల్లవారి బ్రహ్మముహూర్తం లేచి మార్గం అలంకరించింది, రాముడి కోసం ఎదురు చూసింది అన్నమాట. అలాగే శ్రీరామచంద్రుడు వచ్చి ఉద్ధరించాడు. ఇది మహత్ సేవ అంటే. గురువు మాట ఇచ్చాడా, అది ఫాలో అయిపోవడమే. గురువు మీద అపారమైన నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఉం? ఇక్కడ అదే చెప్తున్నాను. భక్తి దొరికేది భక్తుల ద్వారా. ఇదే భాగవతం పంచస్కందంలోని జడభరతుడి స్టోరీ ఉంటుంది అనమాట. జడభరతుడు రాజా రఘుగను సౌరాష్ట్రం నుంచి గంగాసాగర్ బయలుదేరుతాడు అనమాట పల్లకీలోని. ఆ పల్లకీలో మోస్తుండగా జడభరతుడు కూడా ఉంటాడు, పల్లకి మోస్తాడు. ఈ భరత మహారాజు 3వ జన్మ జడభరతుడిగా. ఆ జడభరతుడికి రాజా రఘుగన్ రాజా రఘుగన్కి మంచి ఉపదేశం చేస్తాడనమాట. రాజా రఘుగన్ ఏ ఉద్దేశం మీద వెళ్తాడు గంగాసాగరు? జ్ఞానం పొందడానికి, జ్ఞానం పొందడానికి వెళ్తాడంట. గంగాసాగర్ వెళ్తాడు. అప్పుడు జడభరతుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. రాజా రఘుగణ, నువ్వేమనుకుంటున్నావు? తపస్సు ద్వారా, ధ్యానము ద్వారా, బ్రహ్మచర్య వ్రతం ద్వారా కానీ, నివృత్తి మార్గం ద్వారా కానీ నువ్వు భగవంతుడిని పొందాలనుకుంటున్నావా? పొందుతావా ఏమైనా? నువ్వు ఏ విధంగా ఇవన్నీ ఆచరణ చేసినా నువ్వు భగవంతుడిని పొందలేవు. భగవంతుడిని పొందాలంటే ఏకైక మార్గము మహాత్ముల యొక్క చరణ ధూళి అభిషేకం చేసుకో. వాళ్ళు చరణ స్పర్శ చెయ్యు, నీకు భగవంతుడి వెంటనే నువ్వు పొందుతావు. ఇక్కడ ఋషభదేవుడు కూడా అదే చెప్తున్నారు. మహత్ సేవ ద్వారా ఆహు విముక్తం. ఇలాంటి మహాత్ములకి సేవ చేస్తే నీకు ఆటోమేటిక్గా వైకుంఠ ద్వారాలు తెరుచుకుపోతాయి. ఇది మహత్ సేవ. ఇక్కడ ఋషభదేవుడు చెప్తున్నాడు అనమాట. మహత్ సేవ ద్వారా మాహు విముక్తి తమోద్వారం యోసిత సంగి సంగం. నీచులకు సేవ చేస్తే ఆపోజిట్ అయిపోతుంది. వైకుంఠం కాదు కదా, నరకం ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ మళ్ళా రివర్స్ కూడా చెప్తున్నారు. మహాసేవ ద్వారా మాహు విముక్తం తమో ద్వారం యోసిత సంగి సంగం. నీచులకు సేవ చేస్తే నరకానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి. అదే సేవ మహాత్ములకు చేస్తే వైకుంఠ ద్వారాలు ఓపెన్ అయిపోతాయి. రాజా రఘుగన్కి చెప్తున్నాడు అనమాట. రాజా రఘుగన్, ఎంతవరకు అయితే మహాత్ముల యొక్క శరణధూళి అభిషేకం చేసుకోవో అంతవరకు నీకు భగవంతుడు నువ్వు పొందలేవు. భాగ్యం ద్వారా భక్తి రాదు. భాగ్యము ద్వారా భక్తి రాదు, పుణ్యము ద్వారా భక్తి రాదు. చాలా మంది అంటారు, నా భాగ్యం లేదు జపం చేసేది, నా భాగ్యం లేదు భక్తి చేయడానికి. భాగ్యాన్ని భక్తి రాదు, మహాత్ముల సేవ ద్వారా వస్తుంది భక్తి. పుణ్యం ద్వారా కూడా రాదు. చాలా మంది అంటారు, మీరు పుణ్యాత్ములు, కృష్ణ భక్తి చేస్తున్నారు, పుణ్యం ద్వారా. ఈ రోజులు అందరూ పుణ్యాత్ములే. ఎవరు పుణ్యం చేయట్లేదు, అందరూ కూడా ఏదో ఒక పుణ్యం చేస్తున్నారు. అంతలోకి ఈ ఎండాకాలం భోజనం ద్వారా పుణ్యం చేస్తున్నారు, నీళ్లు ఇచ్చి పుణ్యం చేస్తున్నారు, మజ్జిగ పోసి పుణ్యం చేస్తున్నారు, దాన ధర్మాలు చేసి పుణ్యం చేస్తున్నారు. అందరూ భక్తులు అవుతున్నారా? కాదు. ఇది పుణ్యం ద్వారా రాదు, భాగ్యం ద్వారా రాదు, మహాత్ముల కృప ద్వారా వస్తుంది. మీరు విశ్వసించండి,
మన అందరము ఏదో ఒక జన్మలోని మహాత్ములు సేవ చేశాం కాబట్టే తెలుసో తెలియకో ఈ భక్తి లత అనే బీజం మనకు వచ్చింది. ఇది అంతేగాని పుణ్యం ద్వారా కాదు, ఈ భాగ్యం ద్వారా కాదు. పుణ్యం ద్వారా స్వర్గం అదే ఇంకా ఏదో ఉన్నతమైనవి ఏవైనా దొరుకుతవి భాగ్యం ద్వారా కానీ. కానీ భక్తి దొరకదు. భక్తి అసాధారణ, అంత తేలిక కాదు భక్తి. అందరికీ దొరకదు ఇది. దొరికిందా నిలబెట్టుకోలేరు. ఒకటి గుర్తుంచుకోండి, మహాత్ముల సేవ ద్వారా భక్తి వస్తుంది. తర్వాత భక్తి నిలబడేదే సేవ ద్వారే. భక్తి నాశనం అయిపోయేది కూడా ఇదే. మూడు కూడా భగవంతుడే, మహాత్ములే. భగవంతుడు లేడు. భక్తి నిలబడేది మహాత్ముల ద్వారే, భక్తి వచ్చేది మహాత్ముల ద్వారే, భక్తి పతనం అయ్యేది మహాత్ముల ద్వారా. ఈ మహాత్ముల యొక్క సాంగత్యం మనం వదిలేసామా భక్తి పతనం అయిపోద్ది. ఇందాడు స్టార్టింగ్ లోనే చెప్పే కదా, తామర పువ్వు కదా. ఎంతవరకు అయితే తామర పువ్వు నీటిని ఆశ్రయం ఉంచుతుందో సూర్యనారాయణ దానికి పోషణిస్తాడు. నీరు అనేది గురువు, సూర్యనారాయణుడు అని భగవంతుడు, తామర పువ్వు మనము. అలాంటి తామర పువ్వు నీటిని ఆశ్రయి విడిచిపెట్టి బయటకు వచ్చిందా, పోషణ ఇచ్చేవాడే ఎండిపోచ్చేస్తాడు అనమాట. పోషణ ఇచ్చేవాడే పతనం చేస్తాడు. చూడండి, చిన్న చిన్న ఆటల్లో ఎంతో నీతి దాగి ఉందన్నమాట. పోషిచ్చేవాడే పతనం చేస్తాడనమాట. ఎందుకు? నువ్వు భక్తి సమాజం నుంచి బయటకు వచ్చేసావు, మహాత్ముల నుంచి బయటకు వచ్చేసావు. చాలా మంది ఇదే చేస్తున్నారు. శిక్షా దీక్ష దొరికింది, ఇక ఇంట్లో పడుకుంటున్నారు. దీక్ష అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇంకా నీకు బాధ్యత పెరిగింది, ఇంకా ఎక్కువ ప్రచారం చెయ్యు, ఎక్కువ జపం చెయ్యు, వీలైనంత మట్టుకు ఏదైనా చెయ్యు. అంతేగాని అయిపోయింది దీక్ష అయిపోయిందంటే అయిపోయి వెళ్ళి పడుకో ఇంట్లోనే అంతే కాదు. నీ బాధ్యత పెరిగింది, ఇంకా ఏదో సేవ చెయ్యు. నీవే నీవు నీవు నీ స్వభావం బట్టి ఏ సేవ చేయాలనుకుంటా చెయ్యు. ప్రచారం మూడైతే ప్రచారం చెయ్యు, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలంటే చెయ్యు. లేదంటే మందిరాల్లోనే ఏదైనా పూల సేవలు అది ఇది ఏవైనా ఉంటే అవి చెయ్యు. కుకింగ్ సేవ కానీ ఏదైనా. ఏది లేకుండా దీక్ష తీసుకున్నాము, ఇంట్లో పడుకున్నాము అంతే. వాళ్ళు అయిపోయే పతనం చేసాడు భగవంతుడు వాళ్ళని. ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. చూడండి, మహాత్ములు అంటే ఎవరు? మరి మహాసేవ చేయమని చెప్పారు మీరు. మరి ఆ మహాత్ములు ఎవరు? ఈ కలియుగంలో మహాత్ములు ఎలా తెలుసుకోగలము? ఒక పోలీసు వ్యక్తిని తెలుసుకోగలము, ఒక డాక్టర్ వ్యక్తిని తెలుసుకోగలము, ఒక లాయర్ని వాళ్ళ వస్త్రాలు బట్టి తెలుసుకోగలము. పోలీసు వస్త్రాలు బట్టి, లాయర్ వస్త్రాలు బట్టి, డాక్టరు వాళ్ళ యొక్క వస్త్రాలు బట్టి మనము తెలుసుకోగలుగుతున్నాం వీళ్ళు పలానా పలానా అనేసి. మరి మహాత్ములు ఏ వస్త్రాల్లో ఉంటారు? వాళ్ళు పోల్చుకునేది ఎలా? వాళ్ళ వేష భాష ఎలా ఉంటుంది? ఇదే విషయము దేవహూతి కపిల్ భగవానుడి కడగా, కపిల్ భగవానుడు మన దేవహూతి చెప్పాడు ఇదే విషయం పంచమ స్కందంలో. ఈరోజు వృషభ దేవుడు తన 100 మంది పిల్లలు చెప్తున్నారు అనమాట. చూడండి, మరి మహాత్ములు అంటే ఎవరు? ఇంకటి చెప్తున్నారు అనమాట. మహాంతస్తే సమచిత్త ప్రశాంత విమాన్యవే సహృదం సాధవోయే. సో మహాత్ములు ఎవరు అనేది తర్వాత తెలుసుకుందాము. ఇక ఈ భరత మహారాజు 7వ విజయం, నిన్నటి వరకు 6 అయింది కదా, ఈ 7వ విజయం వెనకతల రహస్యం తెలుసుకుందాం. భరత మహారాజు విజయవంతమైన పురుషుడుగా నిలబడ్డాడు. 7వ విజయం యొక్క లక్షణము ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవించడానికి, ఈ జీవితంలో, మీ జీవితంలో శ్రమించాలి. జీవించడానికి శ్రమ అవసరము. ఈ జీవిక గడవాలి కదా. ఈ జీవిక గడవడానికి ఎవరైతే శ్రమిస్తారో
వాళ్ళు మహాత్ములు. తర్వాత జీవితం గడవడానికి శ్రమిస్తాము. గడవడానికి శ్రమిస్తాము. జీవితం గడపడానికి శ్రమిస్తాము. అంతకన్నా ఎక్కువ తర్వాత జన్మ కోసం శ్రమించాలి. ఇది మహాత్ముడి యొక్క విజయవంతమైన పురుషుడు. చూడండి, అర్థమైందో లేదో మీకు, మళ్ళీ రిపీటెడ్ చేస్తాను. మన జీవితం గడపడానికి, జీవికకి ఎంతైతే శ్రమిస్తున్నామో, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవస్థలు, అది ఇది, అలాగే అంతకన్నా ఎక్కువ శ్రమించాలంట తర్వాత జన్మ కోసం. అంతకన్నా ఎక్కువ శ్రమించాలి దేనికి? తరువాత జన్మ తయారు చేసుకోవడానికి. ఇది నిజమైన విజయవంతమైన పురుషుడు. కానీ మనము తర్వాత జన్మ అనేది ప్లాన్ లేదు. జీవితాంతరము గొడ్డులాగా, గాడిదలాగా, ఒక ఎద్దులాగా ఈ జన్మలోనే శరీరం కోసమే, శరీరం కోసమే, శరీరం కోసమే శ్రమ చేసి 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 ఆఖరికి శరీరం విడిచిపెడుతున్నాడు. ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావో ప్రయోజనం లేదు. చూస్తే జీరో. వాళ్ళ జన్మ యొక్క లాభం తెలీదు, పోయినాక లాభం తెలీదు. టోటల్గా మానవ జన్మ వృధా చేసుకున్నాడు వాడు. మానవ జన్మ వృధా చేసుకోవడానికి కాదు, నువ్వు ఏదో ఒక విధంగా వచ్చేసాము ఇక్కడికి. పాపమో పుణ్యమో చేసాము, మెటీరియల్ వరల్డ్కి వచ్చేసాము. అది కూడా మెటీరియల్ వరల్డ్లో ఏదో పురుగు పుట్ట, లేకపోతే పుల్ల, సింహం, ఆవో, గేదగా మనం పుట్టలే. మనిషిగా పుట్టాము, మానవుడిగా పుట్టాము. మరి మానవుడిగా పుట్టి ఎంతైతే తెలివిగా ఈ శరీరం నడిపిస్తున్నామో, శరీరం కోసము ఎంతైతే తపన పడుతున్నామో, ఎంతైతే ఆరాటం పడుతున్నామో, అంతే ఆరాటము తర్వాత జన్మ కోసం ప్లాన్ చేయాలి, శ్రమించాలంట. ఇది 7వ విజయవంతము. మనం ప్రస్తుతము జీవిస్తున్న జీవితము ఒక స్వప్నం లాంటిది. గుర్తుంచుకోండి, మనం ఏదైతే జీవనం గడుపుతున్నామో, జీవితం ఉందో, మానవ జీవితము, ఇది ఒక స్వప్నం లాంటిది. మనం నిద్రపోయేటప్పుడు అనేక స్వప్నాలు వస్తాయి, అనేక కళలు, స్వప్నాలు వస్తాయి. అవన్నీ నిజం కావు. నిద్రలో ₹1,00,00,000 దొరికిందని స్వప్నం చూస్తాము, కానీ నిద్ర నుంచి బయటకు వస్తే, వాస్తవమైన లైఫ్లోకి వస్తే అదంతా కలే. అలాగే మనం జీవితం గడుపుతుంది, ఇది స్వప్నం లాంటిది. ఆ స్వప్నం నుంచి బయటికి రా, వాస్తవమైన జీవితానికి రా. మన జీవితము ఒక కళ లాంటిది, స్వప్నం లాంటిది. స్వప్నం నుంచి బయటికి రాగానే అబద్ధంగా మిగిలిపోతుందో, రాత్రికి స్వప్నం చూసినప్పుడు మన జీవితం కూడా ఒక స్వప్నమే. స్వప్నం నుంచి బయటికి రాగానే అది అబద్ధం. అయ్యా, ఇది అబద్ధమా, స్వప్నం వచ్చిందా? అలాగే మన జీవితం కూడా ఒక అబద్ధము, స్వప్నం లాంటిదే. కానీ దాన్నే యథావిధిగా మనం భావించుకొని, మాయా అజ్ఞానం ద్వారా మాయా మోహితుడైపోయి జీవుడు ఈ స్వప్నాన్నే యథావిధిగా అంటే నిజమైన జీవితంగా భావించి ఈ సంసార చక్రంలోని భ్రమిస్తున్నాడు. ఈ సంసార చక్రం నుంచి ముక్తుడు అవ్వలేకపోతున్నాడు. ఇదే యథార్థ జీవితం అనుకుంటున్నాడు. దానికి కారణము అజ్ఞానము. మరి అజ్ఞానానికి కారణము ఎప్పుడు కూడా శాస్త్ర జ్ఞానము అవలంబించలేదు, వినలేదు, చదవలేదు, గురుజనులు, మహాత్ముల దగ్గర కూర్చొని వినలేదు. అజ్ఞానం కారణము. మనం ప్రస్తుతం గడుపుతుంది ఒక స్వప్నం లాంటిది జీవితం. మీరు నిద్రలో స్వప్నము చూస్తారు, నిద్రలో వస్తాయి అందరికీ స్వప్నాలు, కలలు. అది వచ్చేది 1-2 గంటలే. మరి ఈ జీవితంలో వచ్చేది 100 సంవత్సరాల స్వప్నం అన్నమాట. నిద్రలో వచ్చేది స్వప్నము 1-2 గంటలు, తర్వాత పోతుంది. మరి ఈ జీవితంలో వచ్చేది 100 సంవత్సరాలు స్వప్నం. ఇది ఈ స్వప్నాన్నే నిజంగా భావించి దీంట్లో రమించిపోతున్నాడు జీవుడు. ఇదే వాస్తవమైన జీవితం అనుకుంటున్నాడు. కానీ వాడెప్పుడు
తర్వాత జన్మ కోసం ప్లాన్ చేసుకోడు, శ్రమించడు. కేవలం శ్రమిస్తాడు శరీరం కోసము. శ్రమించాలి శరీరం కోసము, శ్రమించాలి ఆత్మ కోసము. చాలా మంది అంటారు, ప్లాన్ చేస్తారు, ఫ్యూచర్ ప్లాను. నీ ఫ్యూచర్ నిజమైన జీవిత ప్లాను తర్వాత నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది, ఎలా రాబోతుందో అది నిర్ణయించుకోవాలి ఇప్పుడే. మనం చేసిన ప్రతి ఒక్క కర్మ ద్వారా తర్వాత నెక్స్ట్ జన్మ యొక్క ప్లాట్ఫారం తయారైపోతుంది. కానీ జీవుడు ఇంత రంగరించిపోతాడు భౌతిక సమాజంలోని, యథార్థం మర్చిపోయి స్వప్నంలోనే ఊహగానాలు చేస్తూ ఉంటాడు. స్వప్నంలోనే ఊహగానాలు చేసి అదే నిజమైన జీవితం అనుకుంటాడు. ఇంతకన్నా మూర్ఖుడు ఎవరు ఉండరు. స్వప్నం రాత్రి వచ్చింది మీకు, ఇది స్టాండర్డ్ అనుకొని జీవించే వాళ్ళని ఏమంటారు? మూర్ఖులే అంటారు వాళ్ళని. అరే మేలుకో నిద్దటి నుంచి, నీకు ఇప్పుడు వరకు నువ్వు చూసింది స్వప్న కళ. అది కళలో శాశ్వతం కాదు. కానీ అదే యథావిధిగా భావించి జీవితం గడిపేస్తున్నారు అనమాట. ఎంత అజ్ఞానంలో ఉన్నారు జీవుడు చూడండి. అందుకని ఏడో లక్షణం ఏంటి? విజయవంతమైన పురుషుడు ఎవరు? ఏడో లక్షణము, జీవించడానికి ఎంతైతే శ్రమిస్తామో అంతకన్నా ఎక్కువ తర్వాత జన్మ కోసం శ్రమించేవాడు ఏడో విజయవంతమైన లక్షణము. ఇది భరత మహారాజు చేశాడు అన్నమాట. ఇది భరత మహారాజు. మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను చూడండి. మనమందరం కూడా అద్దె ఇంట్లో ఉన్నాం అన్నమాట. మనమందరం కూడా అద్దె ఇంట్లో ఉన్నాం, టెనెంట్, అద్దె ఇల్లు. అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది. 2 సంవత్సరాలు, సంవత్సరం రాపించుకున్నాము, అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది, వీళ్ళు పూర్తి అయిపోయింది. మరి పూర్తి అయినప్పుడు ఓనర్ ఖాళీ చేయకముందే మనం చేసేయాలి. ఇది తెలివిగల వ్యక్తి. అంతేగాని ఓనర్ వచ్చి సామాన్లు నట్టి బయట విసిరి మన ఫ్యామిలీ నడి రోడ్డు మీద పడితే ఇది తెలివి తక్కువ పని అన్నమాట. ఇల్లు ఖాళీ చేయకముందే ఇంకొక ఇల్లు వెతుక్కోవడము ఇది తెలివిగల వ్యక్తి పని. దీని అర్థం ఏంటి? మన శరీరము అద్దె ఇల్లు. మన శరీరము అద్దె ఇల్లుతో సమానము. ఏదో ఒక రోజు ఖాళీ చేసేయాలి. ఇది శాశ్వతం కాదు. అద్దె ఇంటిని సొంత ఇల్లుగా భావించుకోవడము ఇంతకన్నా మూర్ఖత్వం ఎవరు లేరు. వాళ్ళకి సరాసరి పిచ్చైన పట్టాలి, లేదంటే మూర్ఖులయ్యను ఉండాలి. అద్దె ఇంటిని సొంత ఇల్లు ఎలా అనుకుంటాము? అలాంటి అద్దె ఇంటికి డెకరేషన్ చేస్తున్నాం మనము. ఈ ఆడంబరాలు ఎన్నైతే ఉన్నావో అన్ని కూడా అద్దె ఇంటికి డెకరేషన్, ఆడంబరాలు చేస్తున్నాము. ఈ ఇల్లు ఏదో ఒక రోజు ఖాళీ చేయవలసిందే. సో ఖాళీ చేయకముందే తెలివిగల వ్యక్తి ఏం చేస్తాడు? ఇంకొక కొత్త ఇంటికి చూసుకుంటాడు. అది ఎలాంటి ఇల్లు? శాశ్వతమైన ఇల్లు. లేదా మళ్ళా టెంపరవరీగా ఇంకొక ఇల్లు ఎత్తుక్కుంటారా? ఎన్నాళ్ళు పడతాం ఈ బాధ అనేసి మీరేం చేస్తారు? ప్రతి సంవత్సరం ఖాళీ చేయడమేనా? మనము కూడా ఒక ఇల్లు కట్టుకుంటే స్టాండర్డ్గా పడి ఉంటుంది భౌతికంగా ఆలోచిస్తారు చూడండి. ఎన్ని సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఈ అద్దె ఇళ్ళల్లో తిరిగే బదులు ఒక ఇల్లు అనేది ఉంటే మారే పని ఉండదు. ఆ ఇల్లు మీరు బతికున్నంత వరకు ఉంటుంది, అది కూడా ఖాళీ చేయాల్సిందే. కానీ నిజమైన ఇల్లు వైకుంఠ ధామంలో నిర్మాణం చేయాలి మనము. ఈ శరీరం అనేది అద్దిల్లు, నిజమైన ఇల్లు. ఈ శరీరంతోనే శ్రమించి, శరీరం కోసము శ్రమించు, ఆత్మ కోసం శ్రమించు. ఇలాంటి శ్రమతోనే వైకుంఠ ధామంలో నువ్వు నిర్మాణం చెయ్యు. ఇక జీవితంలో ఎప్పుడు కూడా ఖాళీ చేసే పనే ఉండదు. ఇదే సిద్ధాంతము భగవద్గీతలో కృష్ణుడు మనందరికీ చెప్తారనమాట. ఏమని? నసస్భాస్యతే సూర్య నసాంకక పావక యతగత్వ నివర్తంతే తతధామం పరమం మమ. ఏ అర్జున, నా శాశ్వతమైన ధామానికి ఎవరైతే తిరిగి వస్తారో తిరిగి మళ్ళా భౌతిక జగత్తులో జన్మ తీసుకొని అవసరం లేదు.
ఇది శాశ్వతమైన ఇల్లు. అది ఇది శాశ్వతం కాదు. ఈ ఇల్లు ఇది అద్దె ఇల్లు లాంటిది. ఈ మానవ శరీరం అద్దె ఇల్లే. ఏదో ఒక రోజు ఖాళీ చేసేయాలి. సో ఖాళీ చేయకముందే నిర్మాణం చేసుకోవాలి. అలాంటి క్రియకర్మ చెయ్యాలి. అలా చేసిన వాడే విజయవంతమైన పురుషుడు. ఇది భరత మహారాజు ఆచరించాడు. చూడండి, ఇవన్నీ ఆచరణలు ఎలా వస్తున్నాయి మళ్ళా మీకు గుర్తు చేపిస్తున్నాం. ఇవన్నీ ఆచరణలు విజయవంతమైన దీని యొక్క రహస్యము, దీని వెనకాల సిద్ధాంతం ఏంటి? ఉపదేశం విన్నాడు అనమాట. ఎంతవరకు అయితే ఉపదేశం వినమో, వినిన తర్వాత కూడా జీవితంలో దించుకోమో, ధారణ చేయమో, అంతవరకు విజయవంతం అవ్వం మనం కూడాను. కేవలం వినడమే కాదు, దాన్ని ధారణ కూడా చేయాలి. ధరించుకోవాలి, హృదయంలో దించుకోవాలి, దాన్ని పాలన చేయాలి. ఇదన్నమాట. తర్వాత 8వ విజయవంతమైన లక్షణము భరత మహారాజు బాధ్యత. బాధ్యత నుంచి ఎప్పుడు పారిపోకూడదు. బాధ్యత నుంచి ఎప్పుడు పారిపోకూడదు. చూడండి, భగవద్గీతలో ఉన్నవి, భాగవతంలో ఉన్న, రామాయణంలో కూడా ఉన్నాయి ఇవన్నీ వ్యవహారాలు. నేను కేవలం భాగవతం మీద కూడా చెప్పట్లే. ఈ బాధ్యత గురించి భగవద్గీతలో కూడా కృష్ణుడు గుర్తు చేశాడు. అర్జునుడు బాధ్యత నుంచి పారిపోతున్నాడు. అర్జునుడు బాధ్యత నుంచి పారిపోతున్నాడు. ఏంట బాధ్యత? నువ్వు క్షత్రియుడు, యుద్ధం చెయ్యు. బ్రాహ్మణుడు గైడెన్స్ ఇవ్వాలి, క్షత్రియుడు యుద్ధం చేయాలి, వైశ్యుడు వ్యాపారం చేయాలి, శూద్రుడు సేవక చేయాలి. నువ్వు ఫీల్డ్లో నీ బాధ్యతలు మర్చిపోయి పారిపోతే సమాజం ఎలా ఉంటుంది? తారుమారైపోతుందే అంతను. సమాజం తారుమారైపోతుంది. అందుకనే అర్జునుడికి కాలర్ పట్టుకొని తీసుకొని వచ్చాడు. అర్జునరా, ఇక్కడికి యుద్ధం చెయ్యి. నువ్వు క్షత్రియుడు అయ్యి ఉండి యుద్ధం చేయకుండా పారిపోతావేంటి? నీ ధర్మం, యుద్ధం చెయ్యు. యుద్ధం చేయడము నీ బాధ్యత. బాధ్యత నుంచి ఎప్పుడు పారిపోకూడదు. అలా పారిపోయినాడు పురుషుడే కాదు, మనిషి కాదు, ముందు ముందు పురుషుడు కాదంట. నువ్వు బాధ్యతల్లో కుశలుడు అయి ఉండాలి. సో ఈ విధంగా భరత మహారాజుకి 8వ. ఇక 9వ లక్షణము, భరత మహారాజు 9వ లక్షణం విజయవంతమైన పురుషుడు వెనకాతల 2 ధర్మాలు ఆచరించాడంట భరత మహారాజు. ఒకటి శరీర ధర్మము, 2 ఆత్మ ధర్మము. ఈ 2 ధర్మాలు కూడా ఒక లెవెల్లోనే ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. ముఖ్యంగా మన గృహస్థులకి ఇది. మనం సన్యాసం కాదు, బ్రహ్మచారులం కాదు. అది ఎప్పుడు వరకు అలా ఆచరించాలో కూడా చెప్తున్నారు శాస్త్రం. ఈ 2 ధర్మాలు బ్యాలెన్స్లో ఉండాలి. గృహస్థ అంటే శరీర ధర్మము, ఆత్మధర్మము. మన శరీరం కూడా 2 ధర్మాలతోనే తయారైంది. 2 తత్వాలే ఉన్నవి. ఒకటి ఆత్మతత్వము, 2 శరీర తత్వము. చూడండి, శరీరాన్ని ఖండించండి, ఒకటి ఆత్మ బయటకు వస్తుంది, రెండోది పంచమహాభూతాలతో తయారైన శరీరం పడిపోతుంది. 2 ఉంటాయి. అలాగే ధర్మం కూడా 2, ఆత్మధర్మము, శరీర ధర్మం. శరీర ధర్మంతో ఏదైతే ఉన్నావో సంబంధాలని వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకొని చూసుకోవాలి. తర్వాత ఆత్మధర్మము నెరవేర్చాలి. ఈ 2 బ్యాలెన్స్గా, 2 ట్రాకులు లాంటివి. ఎక్కువ కాదు, తక్కువ కాదు. శరీర ధర్మం తగ్గించి ఆత్మధర్మం కోసం చేసామనుకోండి, ఒకటి ఎక్కువ ట్రాక్, ఒకటి తక్కువ ట్రాక్ అయితే జీవితం అనే రైలు బండి పడిపోయే అవకాశం ఉంటుంది. పడిపోయే అవకాశం కాదు, పడిపోతుంది. ఇలా చేస్తూ 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 2 బ్యాలెన్స్గా చేస్తూ చేసి ఒకానొక సమయం వస్తుంది, 50-55 సంవత్సరము వానప్రస్థం అనే సమయం వస్తుంది. అప్పుడు శరీర ధర్మం తగ్గించి ఆత్మధర్మం ఎక్కువ చెయ్యాలి.
అప్పటి వరకు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలాగైతే దూరం నుండి చూస్తాము ట్రాక్, 2 ట్రాకులు ఒకటిగా అయిపోయి ఒకే ట్రాక్ కనిపిస్తుంది మనకి. అలాగే ఇక శరీర ధర్మం తగ్గించి ఆత్మధర్మం ఎక్కువ చేయడము, ఇది 9వ విజయవంతమైన పురుషుడి యొక్క లక్షణము. సో ఈ విధంగా భరత మహారాజు ఇవన్నీ ఆచరించాడనమాట. దాని వెనకాతల మళ్ళీ ముఖ్య కారణం ఏంటి? తండ్రి ద్వారా, గురువు ద్వారా ఉపన్యాసము విన్నాడు. ఎవరైతే వింటారో వాళ్ళ జీవితమే మంగళమయ్యి విజయవంతం అవుతుందన్నమాట. సో విజయవంతమైన పురుషుడి యొక్క లక్షణాలు 9 చెప్పాను. రేపు మిగతా ఇంకొక లక్షణం ఉంది చెప్పి, ఇందాక చెప్పే కదా మహాత్ములు ఎవరు అనే దాని మీద ఇక్కడ కొద్ది డిఫరెన్స్ ఋషభదేవుడు చెప్పాడు. అక్కడ ఆ, కపిల భగవానుడు చెప్పాడు దేవహూతికి, ఇక్కడ ఋషభదేవుడు ఏం చెప్పాడు తన 100 మంది పిల్లలకి మహాత్ములు అనేది ఎవరు, ఎలా ఉంటారు అనే దాని మీద మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ. ఇంకా మీరు ఎవరైనా ఏమైనా చెప్పాలంటే ఎవరైనా పాయింట్ షేర్ చేయొచ్చు.